ఎవరైనా నిన్ను పక్కన పెడితే నీలో ఏదో లోపం ఉందనుకుంటావా? ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే నీ విలువ తగ్గిందనిపిస్తుందా? నీకు రావాల్సిన గుర్తింపు రాకపోతే నేను ఎవరికి అవసరం లేని వ్యక్తినేమో అని బాధపడతావా? అయితే ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, బంగారాన్ని ఎవరైనా గుర్తించకపోతే దాని విలువ తగ్గదు కదా. అలాగే నిన్ను ఎవరైనా అర్థం చేసుకోకపోయినా, గౌరవించకపోయినా నీ విలువ తగ్గదు. కానీ అసలు సమస్య ఏంటంటే ఇతరుల మాటలను నమ్మి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం. నీ విలువను ఎప్పటి నుండి ఇతరుల చేతిలో పెట్టావు? జనాలు మెచ్చుకుంటే సంతోషం, విమర్శిస్తే బాధ, దగ్గరైతే నమ్మకం, దూరమైతే అనుమానమా? అంటే నీ ప్రశాంతతకి రిమోట్ కంట్రోలర్ జనాల చేతిలో పెట్టినట్టే కదా. నువ్వు చేసే ఉద్యోగం, సంపాదించే డబ్బు, వచ్చే మార్కులు, నీ రూపం, హోదా, నీ ఫాలోవర్స్, ఇవేవి నీ అసలు వాల్యూ కాదు. అంటే ఇవన్నీ మారొచ్చు. ఈరోజు ఉన్న డబ్బు రేపు ఉండకపోవచ్చు, ఉద్యోగం చేంజ్ అవ్వచ్చు, అందం తగ్గొచ్చు, గుర్తింపు పోవచ్చు. అప్పుడు నువ్వు విలువలేని వ్యక్తి అవుతావా? కాదు. నీ అసలు విలువ ఎక్కడ ఉందంటే ఓటమిని చూసి తిరిగి లేచే ప్రయత్నంలో ఉంది. నిజాయితీగా ఉండే నీ వ్యక్తిత్వంలో ఉంది. నువ్వు బాధపడినా కూడా మరొకరిని బాధ పెట్టకూడదు అనుకునే నీ మనసులో ఉంది. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు అనేది నీ విలువ కాదు. పడిపోయిన ప్రతిసారి నువ్వు ఏం చేసావు నీకున్న సమయంతో అనేది నిన్ను నిర్మిస్తుంది. కానీ నీకు నీ విలువ తెలియకపోతే ఏమవుతుందో తెలుసా? ఎవరైనా కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళ కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు. నిన్ను వదిలేస్తారనే భయంతో అవమానాన్ని సహిస్తావు. అందరూ సంతోషంగా ఉండాలనే నీ ఆనందాన్ని త్యాగం చేస్తావు. నో చెప్పాల్సిన చోట మౌనంగా ఉండిపోతావు. డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన చోట వాళ్ళ వెంబడే పరిగెడతావు. నీకు సంబంధం లేని తప్పులకు సారీ చెప్తావు. లాస్ట్కి అందరి కోసం నిన్ను నువ్వు కోల్పోతావు. మంచివాడిగా ఉండడం తప్పు కాదు, కానీ ఎంత మూల్యానికి? సహాయం చేయడం ఒక గొప్ప లక్షణం, కానీ నీ అవసరాలను మర్చిపోవడం త్యాగం కాదు, అది నీకు నువ్వు చేసుకునే అన్యాయం. నీ విలువ తెలుసుకోవడం అంటే అహంకారం కాదు, నేను గౌరవానికి అర్హుడినే అని తెలుసుకోవడం ఆత్మగౌరవం. అందుకే ఈ రోజు నుండి ఒక చిన్న చేంజ్ చేద్దాం. నిన్ను గౌరవించని చోట గుర్తింపు కోసం చూడకు. నీ అవసరాన్ని గుర్తు చేసుకునే వారి కోసం నీ సమయాన్ని వృధా చేయకు. నిన్ను ప్రతిసారి బాధ పెట్టే వారి కోసం అవకాశం ఇవ్వకు. ప్రతి ఒక్కరికి నీ మంచితనాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. ప్రతి విమర్శకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా దూరం కావడం కూడా నీ విలువ కాపాడుకున్నట్లే. ఇప్పుడు నీకు నువ్వు ఒక ప్రశ్న వేసుకో. నేను ప్రేమించే వ్యక్తిని నన్ను అవమానించినట్టే చేస్తే నేను మౌనంగా ఉంటానా? ఉండను కదా. మరి నువ్వు అవమానపడ్డప్పుడు మౌనం ఎందుకు పాటిస్తావు? ఇతరులను ఎంత ప్రేమిస్తున్నావో నిన్ను కూడా అంతే ప్రేమించు. ఇతరుల తప్పులను ఎలా క్షమిస్తున్నావో నీ గతాన్ని కూడా అంతే క్షమించు. ఇతరులకు ఇచ్చే అవకాశాల్లో ఒక్క అవకాశం నీకు నువ్వు ఇచ్చుకో. నువ్వు పరిపూర్ణ పతీతవు కాకపోవచ్చు, తప్పులు చేసి ఉండవచ్చు, అవకాశాలు కోల్పోయి ఉండవచ్చు, నిర్ణయాలు తప్పు కావచ్చు, కానీ అవి నీ కథలో కొన్ని పేజీలు మాత్రమే. అవి నీ లైఫ్కి ఫైనల్ జడ్జిమెంట్ కావు. రిమెంబర్, నిన్ను ఎవరు ఎంచుకోకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు అసలు వదులుకోవద్దు. ప్రపంచం నీ వాల్యూ తెలుసుకోవడానికి టైం తీసుకోవచ్చు. అప్పటి వరకు నువ్వే నీ వాల్యూని డౌట్ పడకు. ఎందుకంటే నువ్వు వాల్యుబుల్ అని ప్రపంచం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు రెస్పెక్ట్తో చూసిన రోజు నీ లైఫ్ ముందుకు వెళ్తుంది. చివరిగా, నిన్ను నువ్వు కోల్పోయి మరొకరిని గెలుచుకోవడం విక్టరీ కాదు. ప్రపంచంలో మొత్తం నిన్ను వదిలేసినా నిన్ను నువ్వు కాపాడుకోవడమే అసలు విలువ నీకు.